జై గురుదత్త అండి. నా పేరు మాధవి. నేను బెంగుళూరులో ఉంటున్నాను. 2.5 ఇయర్స్ అయింది నేను భగవద్గీత నేర్చుకొని. జస్ట్ రీడింగ్ వరకే నేర్చుకున్నాను నేను. జ్యోత్స్న గారిని మా ఒక రిలేటివ్ చెప్పారనమాట. ఇలాగ భగవద్గీత చెప్పిస్తారు, వాళ్ళది పాంచజన్య అకాడమీ అని చెప్పేసి స్టార్ట్ చేశారు అని. సరే అని చెప్పేసి తన దగ్గర నుంచి నంబర్ తీసుకొని మా అమ్మాయి కోసం అని చెప్పేసి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత మా అమ్మాయి అప్పటికే ఆన్లైన్ ట్యూషన్స్ అటెండ్ అవుతూ ఉండింది. సో నాకు ఇంకా ఇప్పుడు టైం లేదమ్మా, నా వల్ల కాదు ఇప్పుడు అటెండ్ అవటానికి అని చెప్పేసరికి నేను అటెండ్ అయ్యాను అనమాట. అనుకోకుండా నేను అటెండ్ అయ్యాను. ఏమో నేను కంప్లీట్ చేస్తానో లేదో అని అనుకున్నాను. బట్ వాళ్ళు చెప్పించే విధానం, సీతా మ్యామ్ని నాకు అపాయింట్ చేస్తున్నారు చెప్పడానికి. చాలా బాగా చెప్పించారండి. నేను అంటే చాలా పేషెన్స్తో, చాలా నీట్గా నాకు క్లాసెస్ మ్యామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏదోలే అన్నట్టుగా స్టార్ట్ చేశాను, కానీ వాళ్ళు చెప్పించే విధానము అది చాలా బాగుండింది. నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది బాగా క్రియేట్ అయ్యింది దాని నుంచి. 4.5 monthsలో నేను కంప్లీట్గా భగవద్గీత రీడింగ్ అది కూడా ప్రాపర్ రీడింగ్, అది మనకి ప్రాపర్గా రీడ్ చేయడానికి వచ్చేదాకా మ్యామ్ వదిలేవాళ్ళు కాదు. చాలా బాగా చెప్పించారు. జ్యోత్స్న గారి పేషెన్స్ కానీ, మ్యామ్ పేషెన్స్ కానీ చాలా బాగుందండి. దీనిలో భగవద్గీత చెప్పడంలో కానీ చాలా బాగుండింది. సో నేను కంప్లీట్ చేశాను. నేను కంప్లీట్ చేసిన తర్వాత మా అత్తయ్యకి చెప్పడం నేను స్టార్ట్ చేశాను. ఇవన్నీ చూస్తూ పిల్లలకి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట, నేర్చుకోవాలి అనేది. మా అత్తయ్య చాంట్ చేస్తూ ఉండేవాళ్ళు నేను చెప్పించినప్పుడు. సో తను కూడా అలా మెల్లంగా చాంట్ చేస్తూ ఉండేది. తర్వాత నాకు ఒకరోజు తనే అడిగిందనమాట, అమ్మ నేను భగవద్గీత నేర్చుకుంటాను అని. సో ఇమీడియట్గా నేను ఏం చేశానంటే, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, ఇమీడియట్గా మళ్ళీ జ్యోత్స్న గారిని కాంటాక్ట్ అయ్యాను నేను. ఎందుకనంటే పిల్లలు ఏమవుతుందనంటే తల్లి దగ్గర నేర్చుకోవాలి అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఎక్స్క్యూజెస్ అడుగుతూ ఉంటారు. సో ఇట్లా కాకుండా అది ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అమ్మే కదా తర్వాత చెప్పించుకుందాంలే ఇలా అంతా చేస్తారు కదా. సో అందుకనే మళ్ళీ నేను జ్యోత్స్న గారి దగ్గర వేద్దామని చెప్పేసి కాంటాక్ట్ అయ్యాను. లక్ష్మి గారు చెప్పిస్తున్నారండి, ఇప్పుడు చాలా బాగా చెప్పిస్తున్నారండి. అసలు సీతా మ్యామ్ నాకు చెప్పించారు కదా, ఆమె కూడా చాలా బాగా చెప్పించారు. లక్ష్మి మ్యామ్ కూడా చాలా బాగా చెప్పిస్తున్నారు. చాలా చాలా రుణపడి ఉంటామండి పాంచజన్య అకాడమీకి. ఎందుకనంటే అసలు కల్లో కూడా అనుకోలేదు, అసలు నేను నేర్చుకుంటాను మా అమ్మాయికి నేర్పిస్తాము అని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఆ థాట్ కూడా లేదు అసలు. అట్లాంటిది మేము నేర్చుకున్నాం, కంప్లీట్ చేశాను. తర్వాత మా అమ్మాయి కూడా నేర్చుకుంటోంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి పాంచజన్య అకాడమీకి.